ఆయనను పోలి జీవించాలి, ఆయనతో నడవాలి. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనలో ఉండాలంటే, మన దేహములనే దేవాలయములో ఆయన నివాసము చేయాలంటే, మనము ఆయనకిష్టులుగా ఉండాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆయన మన కొరకు కల్వరి శిలువలో ప్రాణము పెట్టి ఉన్నాడే, ఆయన కోసరము మనము నీతిమంతులుగా ఉండలేమా? ఆయన కోసరము ఆయన చేసిన ప్రాణత్యాగము విలువ తెలిసిన వారమైతే, మనము ఆయనతో కూడా లేపబడి పరలోకపు విందులో చేరేవారిగా ఉంటామని ఈ యొక్క సమయంలో మీకు తెలియపరుచుచున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నా మాట ఆలకించండి. కేవలము ప్రభు అయిన క్రీస్తు